ఇక ఇవాల్టి చర్చలో మనతో పాల్గొంటున్నారు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ అనలిస్ట్ మనకి ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. అలాగే మెంటాడ స్వరూప్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా యూత్ ప్రెసిడెంట్. అలాగే బండి జక్రయ్య గారు మనతో జాయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ పిసిసి వైస్ ప్రెసిడెంట్. ముందుగా మీ అందరికీ బీఆర్కే న్యూస్కి స్వాగతం అండి. అలాగే భోగి శుభాకాంక్షలు. రైట్, ముందుగా పుల్లారావు గారు, ఒక్కసారి నేషనల్ అంశానికి సంబంధించి ఒక్కసారి మీతో మాట్లాడిన తర్వాత నేను ఏపీ పాలిటిక్స్కి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాను. అంటే ఇండియా చైర్మన్గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి మ్యాక్సిమం ఆమోదం తెలిపినట్లే ఇక సభ్యులందరూ అంటున్నారు. పరిస్థితి ఏంటి అసలు? ఇండియా కూటమి ఎటువైపు అడుగులు వేస్తుంది? ఖర్గే కన్ఫర్మ్ అయిపోయినట్లేనా చైర్మన్గా? ఖర్గే కన్ఫర్మ్ అయిపోయాడు, దానికి ఏం డౌట్ లేదు. ఖర్గే కన్ఫర్మ్ అవటమే కాదు, వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా నేనేం చెప్పట్లేదు. ఇండియా కూటమి అంటే ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారు అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చినట్లుగా చూడొచ్చు. అది ఎంత అయిపోయింది చాలా అడ్వాన్స్ అయిపోయారు ఇండియా కూటమి. 450 సీట్లలో ఒకే క్యాండిడేట్ ఉంటాడు బీజేపీకి వ్యతిరేకంగా, 450 సీట్లు. అదే కాకుండా మనం చూసేది ఏంటంటే, ఇది ఈవేళ మమతా బెనర్జీ ఏదో 2 సీట్లు ఇస్తుంది అన్నది, ఇచ్చేస్తారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ తో సెటిల్ అవుతారు, 2 కాకపోతే 4. అలాగే కేజ్రీవాల్తో సెటిల్ అయిపోయింది. కేజ్రీవాల్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళమూడు నేను వెళ్ళాను. అలాగే మమతా బెనర్జీ చూశారు. అలాగే తెలంగాణలో వచ్చేటప్పటికి బీజేపీ కేసీఆర్ మీద విశేషమైన పోరాడి కాంగ్రెస్ కప్పచెప్పింది రాష్ట్రం. సో ఇవన్నీ మనం చూసేది ఏంటంటే, ఇండియా అలయన్స్ యూనిటీగా ఫైట్ చేస్తుంది 450 సీట్లు. కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంట్ ఎలక్షన్స్ 1952 నుంచి ఇప్పుడు 17 అవుతే ప్రతిసారి యావరేజ్ 450, 470, 500 కూడా పివి నరసింహారావు టైంలో 96లో పోరాడితే ఈసారి 250కి తగ్గిపోవడానికి సిద్ధమైపోయింది కాంగ్రెస్ పార్టీ. 250 సీట్లు అంటే దాదాపు 300 సీట్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఉండదు. ఎప్పుడైతే అది అయిపోయిందో అపోజిషన్ పార్టీలు అందరూ కలిసి పోరాడతారు, వాళ్ళు ఒక క్యాండిడేట్ వస్తారు. ఇది అన్ని చోట్ల ఉపయోగం కాదు, ఆంధ్రాలో ఉపయోగం కాదు, తెలంగాణలో లేదు, ఒరిస్సాలో లేదు. కానీ ఢిల్లీ, పంజాబ్, బెంగాల్ ఇక్కడ ఉన్న 63 సీట్లు పోయినసారి బీజేపీకి చాలా చక్కగా అపోజిషన్ విడిపోయినప్పుడు వాళ్ళు కలిసిపోయారు. చాలా సీరియస్ పరిణామాలు వస్తాయి. అపోజిషన్ వ్యూ ఏమిటంటే, మన బీజేపీని ఈసారి ఆప్ చేయకపోతే ఇంకా మన పరిస్థితి చాలా సీరియస్ అయిపోతుంది. మళ్ళీ ఎలక్షన్ రాష్ట్రాల్లో కూడా పోతాయి. ఎందుకంటే బీజేపీ అంత కేర్ఫుల్గా పనిచేస్తున్నారు, యునైటెడ్గా పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ ఇమేజ్ కూడా అంత గొప్పగా ఉన్నది. సో ఇండియా కూటమి చాలా యునైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు. అధికారంలో లేదు కాబట్టి అందరినీ తీసుకెళ్ళి మర్యాదగా నమ్రతగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం నేను క్యాండిడేట్ కాదు, ప్రధానమంత్రిగా తగ్గిపోయి తర్వాత ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి 100, 150 ఎంపీలు వస్తే మేమే క్యాండిడేట్ అని చెప్పుకుంటారా? ఏం చేస్తారు చూడాలి. కానీ చాలా స్టెప్ బై స్టెప్ కాంగ్రెస్ లో సర్దుకుపోయే గుణం బాగా పెరిగినట్లుగా కనిపిస్తుంది. ఒకప్పుడు అంతా మొండిగాను లేదంటేనేమో డామినేటింగ్గా కనిపించకుండా సర్దుకుపోయే గుణం బాగా కనిపిస్తుంది. అందరినీ కలుపుకుపోయే గుణాన్ని కూడా బాగా డెవలప్ చేసుకున్నట్లుగానే కనిపిస్తుంది. చూద్దాం మరి ఎలా ఉండబోతుంది పరిణామాలు. చాలా మీరు అన్నట్లుగా చాలా చాలా యాక్టివ్గా ఉంది ఇండియా కూటమి. ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావడం, బీజేపీని గద్దెదించడం అనే లక్ష్యంతో చాలా యాక్టివ్గా ముందుకెళ్తుంది. మరోవైపు రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్ర కూడా ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు. సో చూద్దాం పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే, ఓవైపు జనసేనాని చంద్రబాబు ఇన్వైట్ చేశారు, వారి ఇంటికి పండగ సందర్భంగా భోజనానికి ఇన్వైట్ చేశారు. సీట్ల గురించి క్లారిటీ రాబోతుంది, ఫస్ట్ లిస్ట్ కూడా టీడీపీ రిలీజ్ చేయబోతోంది సంక్రాంతి తర్వాత అంటూ ఒక న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. ఇదొక అంశం అయితే, ఆంధ్రప్రదేశ్లో కాపు ఓటును అట్రాక్ట్ చేసేందుకు అన్ని పార్టీలు చాలా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. దాంట్లో భాగంగా కాపు నాయకుల్ని, ఇండివిజువల్గా ఆయా పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకుల్ని కొంత మళ్ళీ సమాయత్తం చేసే ప్రయత్నాలు చేసుకుంటూనే, అంటే పోయిన వారు పోగా కొత్త వారిని మళ్ళీ ఇతర పార్టీలోంచి తీసుకుంటూ ఇలా ఇవన్నీ చేసుకుంటూనే ప్రయత్నాలు.
ముఖ్యంగా కాపు ఓటు బ్యాంకుగా పేరుగాంచినటువంటి ముద్రగడ గారిని పార్టీలోకి తీసుకునేందుకు ఇటు జనసేన నాయకులు భేటీ అయ్యారు, దాని గురించి చర్చించారు, ముద్రగడ గారికి ఆఫర్ చేస్తున్నారు అనేటువంటి చర్చ లేకపోలేదు. ఓవైపు మన వార్తలు చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఆ వైసీపీ నుంచి కూడా ఇలాంటి చర్చలే ఆయనతో జరుపుతున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తామనే ఆఫర్ ఇస్తున్నారు అనేది కూడా వైసీపీ నుంచి ఒక వార్త. ఇలా పెద్ద ఎత్తున ఆయన్ని అట్రాక్ట్ చేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కాపు ఓటు ఎటువైపు అనేటువంటి అంశం ఖచ్చితంగా తెర మీదకి వస్తుంది. ప్రతి ఎన్నికల సమయంలో ఈ చర్చ జరుగుతుంది. కానీ ముద్రగడ ఎటువైపు అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు మనకి ఒక అంశంగా మారిపోయింది. పుల్లారావు గారు ఒకసారి మీరు కామెంట్ చేస్తే నేను మిగతా వారితో మాట్లాడతాను ఈ అంశం గురించి. మనకేమి పెద్ద విశేషం కాదు. రాష్ట్రం విడిపోయాక, చిన్న రాష్ట్రం అయిపోయాక ఆంధ్రప్రదేశ్ కాపు పర్సెంటేజ్ పెరిగింది కదా న్యాచురల్ గా. ఖచ్చితంగా తెలంగాణలో తక్కువ కాపు ఓటర్స్ తక్కువ ఉండేవారు, ఖమ్మం అక్కడక్కడ ఉన్నారు. సో న్యాచురల్ గా ఇక్కడ పర్సెంటేజ్ పెరిగిపోయింది, ఎక్కువ పర్సెంటేజ్ అయిపోయింది. సో వాళ్ళకి చాలా కీలకమైన ఓటర్స్ ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, న్యాచురల్ గా ఎన్నో సంవత్సరాలు బట్టి ఏ కమ్యూనిటీస్ అయితే పరిపాలిస్తున్నారో వాళ్ళకి ఇది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి. కాపు అందరూ ఈ పక్కన వెళ్తున్నారా, ఆ పక్కన వెళ్ళిపోతున్నారా ఎవరు చెప్పలేము. ఎందుకంటే చాలా పెద్ద కమ్యూనిటీ, పెద్ద తరగతులు కూడా ఉన్నాయి కాపు కమ్యూనిటీలో. మిగతా ఈ పెత్తందారు కమ్యూనిటీస్ చిన్న సంఖ్య ఉండి వాళ్ళకి డివిజన్స్ అంత లేవు, తర్వాత అంత తేడా లేవు. అక్కడ అందరూ ఒక లెవెల్ ఉన్నది ఆర్థిక బలం. కాపు కమ్యూనిటీలో రైతు కూలీలు కూడా ఉన్నారు, లక్షల మంది కూలి పని చేస్తున్నారు. సో క్లాస్ డివిజన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరినీ యునైట్ చేయడం చాలా కష్టం. నేను ఎవరి చేతిలో ఉన్నారు, వారి చేతిలో ఉన్నారు, వీరి చేతిలో ఉన్నారు, ఇలా సిగ్నల్ చేస్తే కనుగొడితే వచ్చేసే ఆ నాయకుడు లేడు, ఇంకా డెవలప్ అవ్వలేదు పరంగా చెప్తున్నా. ఇది అందువల్ల ఇటు అటు అటు ఇటు నాయకులు తిరుగుతూ ఉంటారు. ఇది ఆఖరికి నాకు కనపడేది ఏంటంటే, మార్పు అనేది వస్తుందా అంటే మార్పు అనేది మాత్రం నాకు కనపడట్లేదు. ఎందుకంటే అక్కడ వరకు అక్కడ ఉండి ఈ పక్కనకు వచ్చేస్తున్నారు, ఈ పక్కన కొంతమంది వెళ్ళిపోతున్నారా, ఇంకా వెళ్ళలేదు. సో ఇది మనం చూసేది మార్పు అనేది ఉండదు. కాపు కమ్యూనిటీని ఫుల్ గా కమాండ్ చేసేవాడు ఎవరు లేడు. ఎందుకంటే ఉన్న విషయాలు చెప్పాలంటే చాలా డివిజన్స్ ఉన్నాయి. సాంప్రదాయంగా నాయకులు వేల మంది ఉన్నారు, అంటే సర్పంచ్ లెవెల్, మండల లెవెల్. వాళ్ళని ఎవరు రీచ్ అవుట్ చేశారు? ఎవరు రీచ్ అవుట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు ఉన్నా తెలుగుదేశం కూడా రీచ్ అవుట్ చేయలేదు. ఎక్కడో నాయకులు బిజినెస్ ఉన్న వాళ్ళని పెడతాం, నిలబెడతాం, వాళ్ళని పొడి చేయటం, వాడి కాపంటాం, ఈడి కాపంటాం అలా తిప్పారు. కానీ గ్రాస్ రూట్స్ గా ఒక రాష్ట్రంలో ఉన్న యాక్సెప్టబిలిటీ నాయకుడు తయారవలేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా తయారవలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రి ఈవిడ వాడు ఉన్నది కానీ చెప్తుందా, ఎందుకంటే నాకు వాళ్ళ మీద గౌరవం లేదు, వాళ్ళు ఏం చేయలేదు అని. కొంచెం వాళ్ళు డెవలప్ అవ్వలేదు. సో నేను అనుకుంటుందా చాలా కేర్ఫుల్ గా ఏ పార్టీ డీల్ చేస్తారో ఫ్యూచర్ గా. చాలా మంది అనుకుంటున్నారు కాపు కార్పొరేషన్ పెట్టామంటే ఇదంతా చీప్ టాక్టిక్స్. ఒక కార్పొరేషన్ పెట్టి ఒక 1000 కోట్లు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, 2000 కోట్లు ఇస్తాం అనేది పని చేయదు. ఎమోషనల్ గా, పొలిటికల్ గా వాళ్ళని సాటిస్ఫై చేస్తాం, మాకు రోల్ ఉంటుంది ఫ్యూచర్ లో అది చూపెడితే మెల్లిగా డెవలప్ అవుతుంది. ప్రస్తుతం అంతా ఒక పక్కన ఇతనికి వెళ్ళిపోతుంది, అతనికి వెళ్ళిపోతుంది అని మనం చూడలే. ఫ్లక్స్ అంటే ఇక షిఫ్టింగ్ గా ఉన్నది, ఏ పక్కనకి వెళ్తాదో మనం చెప్పలేం. సో అందరూ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇతని దగ్గరికి అతని దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు వస్తారు, గెలుస్తారు, ఓడిపోతారు. తర్వాత అంటే కాపు అందరూ ఒకవైపు కాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ గారు వీరిద్దరూ చాలా వరకు కాపు ఓటింగ్ని అట్రాక్ట్ చేయగలిగేటువంటి శక్తులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేదాన్ని మనం డినై చేయలేం కదా. డినై చేయట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు. ఎందుకంటే చాలా పెద్ద కమ్యూనిటీ, లాంగ్ కమ్యూనిటీ, 20% ఉన్నప్పుడు అందరినీ రీచ్ అవుట్ చేయడానికి చాలా కావాలి. అది చేసారా లేదా మనకి ఎలక్షన్స్ చెప్తాయి. మనకు కనపడేది పైన కనపడుతుంది, లోపల ఎంతవరకు వర్కౌట్ చేశారు, ఏం కనెక్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు 30 సీట్లు 30-40 సీట్లు పోటీ చేస్తా అంటున్నారు, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అది చూడాలి. ఇప్పుడు ఈ 30-40 సీట్లలో క్యాండిడేట్స్ ఎవరు పెడతారు, వాళ్ళు ఎవరు పెడతారు, వైఎస్ఆర్సీపీ ఎవరు పెడతారు, ఇంకా ఉన్నాయి కదా. వాళ్ళు కాపులుగా వేస్తారా, ఒక పార్టీగా వేస్తారా, అది ప్రశ్న. సో అందువల్ల మనం ఇంకా ఫ్లక్స్ లో ఉన్నది అని నేను చెప్తున్నా. ఫ్లక్స్ అంటే ఇంకా సెట్ అవ్వలేదు. అవుతుందా అవుదా అది నా చేతిలో లేదు చెప్తానికి. ఇంకా సిచ్యువేషన్ ఎలా మళ్ళుతుంది. కానీ మెయిన్ థింగ్ అందాక చెప్పాను ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది పొలిటికల్ పవర్ అంటే అన్ని రంగాల్లో
వాళ్ళకి జాట్స్ లాగా, నార్త్ ఇండియా రాజ్పుట్స్ లాగా వాళ్ళకి వాయిస్ కావాలి. యా ఆ వాయిస్ ఇప్పటి వరకు లేదు. వాయిస్ అంటే అన్ని విషయాల్లో వాయిస్ ఇంకా వాళ్ళు కూడా ఎవాల్వ్ అవ్వలేదు, వాళ్ళు కూడా డెవలప్ అవ్వలేదు. పై పెత్తందారు కులాలంతా మెంటల్ గా డెవలప్ అవ్వలేదు. మెంటల్ గా అంటే అంత కాస్టిజం గా ఓట్లు వేస్తున్నారా, అలా చూస్తున్నారా, అలా చేయట్లేదు. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలా. కానీ చాలా కీన్ ఎలక్షన్, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, తప్పకుండా దీనికి పరిణామాలు ఉంటాయి. ఏం చేస్తున్నారు, ఈ నాయకులు ఎంతవరకు వర్క్ చేశారు, ఓట్ ట్రాన్స్ఫర్ చేయించగలరా, అది కూడా మనం చూడాలి. ఓకే ఓకే ఒకసారి నేను స్వరూప్ గారితో మాట్లాడతాను. వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ మెంటాడ స్వరూప్ గారు. స్వరూప్ గారు, మీరేమంటారు? పుల్లారావు గారు చెప్పింది కరెక్టే కదా? అంటే కాపు ఓటింగ్ భారీ స్థాయిలో ఉంది, కంపారిటివ్లీ ఒక మంచి పర్సంటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంకా కీలకంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి కాపు ఓటింగ్ను దగ్గర చేసుకునేందుకు, లేదంటే గ్యాదర్ చేసుకునేందుకు ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. వైఎస్ఆర్సీపీ కొంత ముద్రగడ గారిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఆయనకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. మీరేమంటారు? ఇప్పుడు మీరే చెప్పారండి, ముద్రగడ్డ పద్మనాభం గారికి రాజ్యసభ సీట్ ఆఫర్ చేస్తున్నాము అని మీరు అన్నారు. అది స్పెక్యులేషన్ అయ్యి ఉండొచ్చు. జస్ట్ మీకు ఏ వ్యక్తి అయినా సరే కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. రాజకీయాల్లోని ఏదైనా ఆశించే వస్తారు. ఏ వ్యక్తి అయినా సరే రాజకీయాల్లో ఆశించే వస్తారు. ఆశించి వచ్చినప్పుడు అక్కడ కమ్యూనిటీకి హెల్ప్ చేయాలా అని ఒక ఉద్దేశంతో వస్తున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా నాకు ఫలానాది కావాలనేది వస్తారా అనేది ఆలోచించాలి. మీరు నాయకుల కింద తయారవ్వాలి అంటే, ఒక నాయకుడు గ్రామ స్థాయి నుంచి అయినా సరే, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడు అవ్వాలి అంటే, కాపు లేకపోతే నేను ఒక కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ అని చెప్తే వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోతారు. ఎప్పుడూ కూడా ఒక నాయకుడి కింద ఎదగాలి అంటే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా ఓసీ, నా కాపు అని ఓన్ చేసుకోవాలి. అదే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వ్యక్తులు, ఒకటి ఎన్టీ రామారావు గారు, ఏముందండి కమ్యూనిటీ రాష్ట్రంలో ఏముంది, అయినా సరే అతను ప్రజాబలంతోనే అతను వచ్చాడు. 2 రాజశేఖర రెడ్డి గారు, అది మేము ఫాలో అయ్యి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా ఎస్సీ అని ఓన్ చేసుకున్నారు, నా బీసీ అని ఓన్ చేసుకున్నారు, నా కాపు అని ఓన్ చేసుకున్నారు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అతను ఈరోజు నాయకుడు అవ్వాడు. అతను ముద్రగడ్డ పద్మనాభం గారు కావాలా, లేకపోతే మరొకరు కావాలా అనేది కాదు, అందరూ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఒక మంచి సందేశంతో, ఒక మంచి దృక్పథంతో ఒక పార్టీ పెట్టినప్పుడు పేదవాళ్ళ కోసం మేము వాళ్ళ తాలూకా ఆర్థిక స్థితులు పెంపొందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఇలాంటి నాయకులందరూ రావాలని కోరుకుంటాం. కానీ ఏమైనా డిమాండ్స్ కానీ, ఏమైనా పర్సనల్ డిమాండ్స్ ఏమైనా ఉంటే అవి కొంత కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఏదైనా సరే మేము చూస్తుంది ఏంటంటే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఏంటంటే, అందరినీ కలుపుకొని అందరి తాలూకా సమ్మేళనంతో పార్టీ ముందుకెళ్ళాలి. ఫైనల్గా పేదవాడు అన్నవాడు డెవలప్ అవ్వాలనేదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఆఫర్ చేస్తుంది అనే వార్త తప్పితే ముద్రగడ గారు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే విషయం ఎక్కడా లేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదో తెలియదు. అసలు ఎక్స్పెక్ట్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే అంశాలు ఎక్కడ దాని గురించి చర్చ రాలేదు. వైఎస్ఆర్సీపీ అలా ఆఫర్ చేసి అట్రాక్ట్ చేద్దామనే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. అట్ ది సేమ్ టైం జనసేన నాయకులు కూడా ఆయనతో భేటీ అయ్యారు, పార్టీకి సపోర్ట్ చేయాలని అడుగుతున్నారు అనేటువంటి వార్తలు. ఇంతవరకు ముద్రగడ గారు ఏ అంశాన్ని బయటకు చెప్పలేదు, ఆయన ఏమీ మాట్లాడలేదు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు అనే అంశానికి సంబంధించి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూసుకుంటూ అందరినీ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముద్రగడ గారి అవసరం మీ పార్టీకి ఉంది అనేది మీ పార్టీ కూడా డినై చేయలేదు కదా. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, దాన్ని కాదనగలుగుతామా? 100% ఇప్పుడే చెప్పారండి, అందరూ రావాలి మా పార్టీలోకి. మా పార్టీ తాలూకా ముఖ్య ఉద్దేశం మీకు చెప్పాను. ఆ ముఖ్య ఉద్దేశాన్ని గమనించి సమాజానికి శ్రేయస్కరంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ముద్రగడ్డ పద్మనాభం గారు వస్తే మేము 100% ఆహ్వానిస్తాం. అంతేగాని ఆఫర్సు, యాక్సెప్టెన్సు ఈ రెండు కూడా ఒక థియరీ అనమాట. ఆఫర్, యాక్సెప్టెన్సు ఇది అట్లార్జ్ దృష్టితో మీరు ఆలోచించుకుంటే
అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎవరైనా సరే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినా లేకపోతే తెలుగుదేశం పార్టీ అయినా సరే ఈ బేరాలు ఇవన్నీ కూడాను ఉండదు. నేను బలంగా భావిస్తుంది ఏంటంటే ముద్రగడ్డ గారు అలాంటి వ్యక్తి కాదని నేను బలంగా ఆశిస్తున్నాను. అలాగే అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ఆఫర్లు ఇచ్చి అట్రాక్ట్ చేసుకునే పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఓకే, రైట్. మరొక ముఖ్యమైన అంశాన్ని మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు జాతికి స్వర్ణయుగం అంటూ సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. జనసేనాని మరియు టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ అంతా మాట్లాడుకుంటున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. మరి తెలుగు జాతికి స్వర్ణయుగం రాబోతుంది మరి రెండు పార్టీల కలయిక గెలిచిన తర్వాత అనేది వారు చెప్తున్నారు. ఇందాక నేను మాట్లాడుతున్నటువంటి ఇంతకుముందు టాపిక్ మీద ఒకసారి నేను జక్రయ్య గారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ అంశంలోకి వెళ్దాం. జక్రయ్య గారు, మీరేమంటారు? కాపు ఓటు బ్యాంకు ఎటువైపు ఉండబోతుంది అండ్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడిప్పుడే కొంత నూతన ఉత్తేజాన్ని నూతన ఊపిరిని పోసుకుంటుంది కాంగ్రెస్, మొత్తం మీద ప్రయత్నాలు చేస్తుంది. మరి పోసుకుంటుందో లేదో అనేది చూడాలి. సో వాట్ యు సే? ముఖ్యంగా బీఆర్కే యాజమాన్యానికి నందు గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అక్కడ పుల్లారావు గారికి వైఎస్ఆర్ పార్టీ వారికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కాపులని, రెడ్లని, ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. అందరినీ సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీ ఇది సెక్యులర్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారు, కాంగ్రెస్ వైపునే చూస్తారు. రేపు కాంగ్రెస్ పార్టీనే ఈ ఆంధ్రప్రదేశ్ నుండి ఖచ్చితంగా గెలిపిస్తారు, దేశంలో కూడా గెలిపిస్తారు. అయితే మేము మా రాహుల్ గాంధీ గారు గతంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని కలిపి అందరినీ ఒక ఐకమత్యం చేయాలని చెప్పేసి కాశ్మీర్ నుండి జోడో యాత్ర మొదలుపెట్టి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసే కంప్లీట్ పాదయాత్ర ముగించాడు. ఆ టైంలో దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని చూశారు. మళ్ళా ఈరోజు జోడో న్యాయ పోరాట యాత్ర అని చెప్పి ఈరోజు 12:20 మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు మొదలు పెడుతున్నాడు. మరి ఈ కార్యక్రమము ఈ మొత్తం కంప్లీట్ ఈ దేశానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు అందరినీ కలిపి ఒక ఐకమత్యం చేసి ప్రతి విషయంలో కూడా ధరల విషయంలో కానీ ప్రజల అన్ని విషయాలలో ఒక ఐకమత్యం చేయాలని చెప్పి మళ్ళా న్యాయంగా పోరాడాలని చెప్పి న్యాయయాత్ర మొదలు పెట్టాడు. ఓకే రైట్. అంటే చూద్దాం మరి, అంటే కాపు ఓటు ఎటువైపు అనే అంశం మనం ప్రధానంగా మాట్లాడుతున్నాం. అందులో కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేసే పరిస్థితి ఉన్నట్లుగా కనిపించడం లేదు పెద్దగా. ముందు అసలు నిలదొక్కునే ప్రయత్నాలే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వైపు నుంచి. అయితే చూద్దాం. అలాగే మరొక ముఖ్యమైన అంశం, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా తెలుగు జాతికి స్వర్ణయుగం అంటున్నారు. ఈ అంశాన్ని అంటే ఈ టైటిల్ని ఎలా అర్థం చేసుకోవాలనేదే నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. అంటే జనసేన టీడీపీ మరొకసారి కలిసి వెళ్ళడమే తెలుగు జాతికి స్వర్ణయుగంగా వీరు అభివర్ణిస్తున్నారా, అలా భావిస్తున్నారా? లేదంటే కొత్త కలయికేం కాదు కదా ఇది, గతంలో కూడా మనం చూసాం ఆ కలయికను. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలనని మనం చూసాం. అంటే ఆ పరిపాలన నుంచి తిరిగి మళ్ళీ మేము అధికారం చేజిక్కించుకోవడమే స్వర్ణయుగంగా వీరు భావిస్తున్నారా? ప్రజలకు అదే చెప్పాలనుకుంటున్నారా? పుల్లారావు గారు ఏమంటారు మీరు? టీడీపీ జనసేన మరోసారి కలవడమే తెలుగు జాతికి స్వర్ణయుగమా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అధికారాన్ని మనం తిరిగి దక్కించుకోవడం, అంటే వారిని ఓడించి మళ్ళీ మా కలయిక తిరిగి అధికారంలోకి రావడమే స్వర్ణయుగంగా వీరు చెప్తున్నారా? అధికారం కోసమే రాజకీయ నాయకులు పోరాడతారు. మన ఇద్దరు మిత్రులు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఉన్నారు.
ఎక్కువ మంది లూటర్లు మన కళ్ళెదురుగా చిప్పాకారతో బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి బాగా సంపాదించుకున్నారు. కాదని చెప్పమానండి, వాళ్ళ పేర్లు నేను చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరు రాజకీయం రాగానే ఒక పండగ. ఎలక్షన్స్ ఈవేళ ఏమైపోయినాయి, డబ్బు లేకపోతే అసలు మనం టికెట్ అడగటానికే దగ్గరికి వెళ్ళదు. డబ్బు లేకుండా రాజకీయానికి వస్తున్నావా అంటారు. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో అలా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజకీయ పార్టీలకి న్యూస్ పేపర్లు ఉన్నాయి, టీవీ స్టేషన్లు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. డిఎంకేకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి లేవు. అలాగే ములాయం సింగ్కి లేదు, శరద్ పవార్కి లేదు. ఏదో శివసేనకు ఒక బుక్లెట్ లాగా వారానికి కూడా ఏదో పబ్లిష్ చేస్తాడు, వాడే చదువుకుంటాడు. అంత ఇది ఒక స్పెషల్ స్టేట్. చాలా తెలివితేటలుగా ఉన్న వ్యక్తులు. అంటే నేనే తక్కువ చేయట్లేదు, నేను ఆంధ్రుడినే, పక్కా వెస్ట్ గోదావరి. ఇప్పుడు కూడా అక్కడే నా వ్యవహారం అంతా ఉంటుంది. అందువల్ల ఈ స్నేహాలు మనం ఎలా చూస్తామంటే, ఇది ఈవేళ స్నేహం, రేపు మళ్ళీ విరోధం. చాలా మంది నేను విన్నాను ఈవేళ, అది మనం కరెక్ట్ చేయండి, నేను ఐ బి హ్యాపీ. కొంతమంది ఎంపీలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయేది గౌరవంగా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వరకు రక్తం ఇచ్చేస్తాను, చచ్చిపోతాను, వైఎస్ఆర్ కన్నా కూడా వెళ్ళిపోతాను, ఆ మర్యాదగా వెళ్ళొచ్చు కదా. అలా వెళ్ళిపోతున్నారు, తిట్టేసి వెళ్ళిపోతున్నారు, ఇలా తిట్టేసి వస్తున్నారు. సో ఇవన్నీ కొంచెం పర్మనెంట్ స్నేహాల. అంతే, నేను కొద్దిగా పర్మనెంట్ స్నేహాలు కాదు, కొంచెం ఎలక్షన్కి చక్కగా పోరాడతారు. అది వాళ్ళకి మంచి లైన్. మేము కలిసాం, మేము బంగారం చేస్తాం ఆంధ్రప్రదేశ్, నేను చెప్పటం తప్పులేదు, అందరు చేసే పని. అంటే ఇప్పుడు సింపుల్గా మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జనసేన టీడీపీ తెలుగు జాతికి స్వర్ణయుగం అని ఎంత పేరు పెట్టుకున్నా సరే కేవలం ఎన్నికల కోసం కలుస్తున్నారు. గతంలో కలిశారు, విడిపోయారు. ఇట్స్ వెరీ కామన్ ఎక్సర్సైజ్, వెరీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇన్ పాలిటిక్స్ అంటున్నారు. ఇందులో స్పెషల్ ఏం లేదు. చాలా మర్యాద రెస్పెక్ట్. అదే ఆయన ఓటు వేయలేదు నేను, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఎన్నో చేశాడు ఈ దేశాన్ని. మరి ఒక పక్కన ఆయన పాలిటిక్స్ కూడా చేస్తున్నాడు కదా, ప్రతి విషయంలో చేయట్లేదా? టూ మచ్ ఓవర్ చేస్తున్నాడు కదా. ఆ ఓవర్ చేయటంలో ఆయనకి నష్టమే అని నేను భావిస్తున్నాను. ఓవర్ చేయటంలో ఆయనకి నష్టం ఎక్కువ, అంటే ఓవర్ ఎక్స్పోజర్. సో పాలిటిక్స్, పొలిటికల్ ఫ్రెండ్షిప్, మనం పొలిటికల్ ఫ్రెండ్షిప్ గా చూడాలి. అది మంచిది. వాళ్ళు కలవటం, అపోజిషన్ పార్టీస్ కలవటం మంచిది. చిన్న పార్టీలు ఎక్కువ వస్తే చిన్న పార్టీలు బీహార్, ఉత్తరప్రదేశ్ లాగా పెద్ద పార్టీలు కంట్రోల్లో ఉంటాయి అని నా వ్యూ. ఇవాళ కొత్తగా చెప్పట్లేదు. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. పెద్ద పార్టీలే అలయన్సెస్ మార్చేస్తున్నారు కదా, ఈ పక్క నుంచి ఆ పక్కనకి. సో వ్యక్తులు కూడా మార్చవచ్చు, తప్పే ఉన్నది. ఓ పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది చాలా బాగున్నది అని మనం అందరం అంటున్నాం. సో వ్యక్తులు, నాకు ఈ పార్టీ ఇష్టం లేదు, ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నానంటే తప్పలేదు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మళ్ళాంటి వాళ్ళకి ఇది కొంచెం ఆ ప్రేమ అంటే ఎవరైతే పేర్లు చెప్తే వాళ్ళందరూ నాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి దే విల్ బి అన్హ్యాపీ విత్ మీ. సో ఇలా వెళ్ళిపోయేటప్పుడు తిడతా వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చేటప్పుడు ప్రేమ చెప్తారు. సరే, సూటిగా ఒక మాటలో ఒకటి చెప్పండి. ఇప్పుడు జనసేన టీడీపీ తిరిగి కలవడమే తెలుగు జాతికి ఒక స్వర్ణయుగం అన్న ఆ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఆ స్థాయిలో వారు చెప్తున్నారు, చంద్రబాబు గారు కానీ ఇది ఒక అపూర్వమైన కలయిక తెలుగు రాష్ట్రానికి అని చెప్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్కి. ఈ అంశం మీద ఒక మాటలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? పెద్ద డెవలప్మెంట్ అది. ఇప్పుడు అది ఒక పెద్ద డెవలప్మెంట్ కదా. అది కూడా మొదల నుంచి ఓపెన్ గా నేనేం దాచుకొని మాట్లాడలేదు. అపూర్వ కలయిక రాష్ట్రానికా పార్టీలకా? అంటే ఒక 5 నిమిషాల టైం నాకు ఇవ్వాలి, మీ అందరికీ లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, అది కలవటం పెద్ద డెవలప్మెంట్. పొలిటికల్ గా వాళ్ళకి మంచి డెవలప్మెంట్. ఎందుకంటే వాళ్ళ బలాలు, ఒకరి బలం ఒకరికి కలిస్తే ఉపయోగం. అదే నేను ఎప్పుడు అన్నాను. వాళ్ళిద్దరూ విడిపోయి చాలా సీరియస్ గా ఒపోనెంట్స్ గా ఉన్నారు 2019లో. ఎవరి దగ్గర తీసుకొచ్చారు వాళ్ళిద్దరిని? ఎవరి దగ్గర తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అలాగే భారతీయ జనతా పార్టీ అలా చెయ్యలా పోసుకున్నది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ని, కేసీఆర్ ని అందరినీ కాంగ్రెస్ కి పంపించింది ఎవరు? బీజేపీ పంపించారు. సో మెయిన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, విరోధులు డివైడ్ గా ఉంచవయ్యా, విరోధులు కలపొద్దు. మనం కలిసారు, మరి వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ వరకు మంచిది. ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూద్దాం. చేసేస్తారు, నేను అనే మనిషి కాదు. ఎందుకంటే మళ్ళీ ఈ అపూర్వ కలయిక క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, ఈ కలయిక క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు మీరు? నేను ఇది
ఈవేళ ఇండియా అలయన్స్, కాంగ్రెస్ అలయన్స్ ముందరికి వెళ్తుందంటే బీజేపీ చేసిన పని. వాళ్ళందరి మీద పడిపోతాం, ఏదో గొప్పగా కేజ్రీవాల్ మీద, వాడి మీద, వీడి మీద పడిపోతే వాళ్ళందరూ కాంగ్రెస్ ఫినిష్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ తో కలిశారు. మమతా బెనర్జీ ఒకే 1 సెంటర్, ఒక్క ఎమ్మెల్యే లేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బెంగాల్లో. ఢిల్లీలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. వాళ్ళు ఎంత విరోధం ఉన్నారు, వాళ్ళు కలిపేశారు, బీజేపీ కలిపింది. సో మెయిన్ థియరీ నేను అనుకుంటున్నా, విరోధం కలవకుండా చూసుకోవటం, కేర్ఫుల్ గా టాక్ట్ఫుల్ గా చేస్తే అది గొప్ప పాలిటిక్స్ అనేవాడు. ఓకే, స్వరూప్ గారు మీరేమంటారు? తెలుగు జాతికి స్వర్ణయుగం అవబోతుందా ఈ కలయిక? సార్, స్వర్ణయుగం కాదు సార్, ప్రజలకి ఆగమ్య గోచరం. ఎందుకంటే పాలిటిక్స్లో ఎప్పుడు కూడా అసలు బేసిక్గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల మనిషి కాదు, హీజ్ ఎ స్ట్రాటజిస్ట్ అనమాట. అతను మరొకరి మీద డిపెండ్ అయ్యి రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని తలించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చూడండి, 2014లో పవన్ కళ్యాణ్ గారితో ఒక పార్టీ పెట్టించి, పవన్ కళ్యాణ్ గారి తాలూకు సపోర్ట్ తీసుకొని, అలాగే బీజేపీ తాలూకు సపోర్ట్ తీసుకొని అధికారంలోకి వచ్చాడు అతను చంద్రబాబు నాయుడు గారు. అట్ ది సేమ్ టైం 2019లో యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు అంతా కూడా చీల్చాలనే ఉద్దేశంతో ఇదే పవన్ కళ్యాణ్తో వాళ్ళు తిట్టుకొని 2019లో యాంటీ ఇన్కంబరెన్స్ ఓట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థుల తాలూకా కులాలని చూసుకొని ఆ కులం నుంచి వేరే వాళ్ళని పెట్టడం, ఓట్లు చేల్చాలనే ప్రక్రియ 2019లో జరిగింది. అలాగే ఇప్పుడు 2024 రేపొద్దున రాబోతున్న ఎలక్షన్స్లో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా కూడా యాక్టింగ్. ఇది మేము ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అలాగే టీడీపీ పార్టీ రెండు వేరే వేరే పార్టీగా ఇప్పుడు మేము చూడటం లేదు. వీరిద్దరూ కూడా ఒకే పార్టీ, ఒకే భావజాలం, ఒకే వ్యక్తులు, ఒకే ప్యాకేజ్, అన్నీ కూడా ఒకటే. 1+1 రాజకీయాల్లో = 2 అని చెప్పేసి మ్యాథమెటిక్స్లో జరుగుతుంది, కానీ పాలిటిక్స్లో జరగదు. 1+1 = 1 అయినా అవ్వచ్చు, -1 అయినా అవ్వచ్చు, 0 అవ్వచ్చు. సో మాకు ఇలాంటి భయాలు ఏం లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ప్రజలందరికీ కూడా పూర్తిగా అవగాహన ఉంది, క్లియర్ పిక్చర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిడుతున్నారో క్లియర్ పిక్చర్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పొగుడుతున్నారో క్లియర్ పిక్చర్ ఉంది. అంటే అన్ని కూడా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీకి తెలుసు వారు ఎందుకు కలుస్తున్నారో, చంద్రబాబు గారే అసలు పవన్ కళ్యాణ్ గారిని ప్రోత్సహించి పార్టీ పెట్టించి ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. వారంటే మాకు భయం లేదని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ కూడా తెలిసి ఇదంతా విషయం అని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వస్తారు, దమ్ముంటే ఒకడే పోటీ చేయని అడుగుతారు మీరే, లేదంటేనేమో కలవాల్సిన అవసరం ఏముందంటారు, కలవకుండా పోటీ చేయమని మీరే వారిని కొంత పోక్ చేసే ప్రయత్నం ఎందుకు ఇదంతా మరి ఇంత గందరగోళం ఎందుకు? ఆ కలయికను చూసి ఇంత కంగారు ఎందుకు మరి వైసీపీ నాయకుల్లో చాలా మందిలో? మేము మాది రాజకీయ పార్టీ అండి, మాది సన్యాసం తీసుకున్న వ్యక్తులు కాదు. మేము ఒక వ్యక్తి చెప్పు చూపిస్తే 2 చెప్పులు మేము చూపిస్తాం, ఒక వ్యక్తి కొట్టేలోపు మరొకటి కొడతాం, అంటే రాజకీయాల్లో కొడతాం అంతే తప్పించి మేము సాధువులు కాదు అలా కూర్చొని ఉండడానికి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కామ్గా ఉండడానికి. మాది ఒక రాజకీయ పార్టీ, మాకు కూడా ఒక కార్యకర్తల వ్యవస్థ ఉంది, మాకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానులు ఉన్న ప్రజలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా నిజాలు తెలియజేయాలి. అలాగే అట్ ది సేమ్ టైం ప్రజలందరికీ కూడా నిజాలు తెలియజేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ డిబేట్ ఉంది, ఈ డిబేట్లో నేను చెప్పకుండాను వాళ్ళిద్దరూ మంచివాళ్ళండి అని నేను చెప్తానా? అట్లా కాదు కదా. సో ఏదైతే యథార్థం ఉందో అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పార్టీకి, ఏ పార్టీకైనా ఉంది. అందులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తాలూకా నెగిటివ్స్ అన్నీ కూడా ఎంటగట్టే ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేస్తాం. ఈరోజే కాదు, రేపు కూడా చేస్తాం. రైట్. ఒకసారి నేను జక్రయ్య గారితో మాట్లాడతాను. జక్రయ్య గారు మీరేమంటారు ఈ కలయిక పట్ల, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల? తొందరలో లిస్టు కూడా ప్రకటించబోతోంది, టీడీపీ మొదటి లిస్టు అంటున్నారు, తెలుగు జాతికి స్వర్ణయుగం అంటున్నారు, ఈ కలయిక కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎలా చూస్తోంది ఈ పరిణామాలని? ఈ కలయిక అనేది గతంలో చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ అని అంటున్నారు. ఇది వాళ్ళు మాట్లాడుకోవడం వాళ్ళ వరకే సరిపోతుంది తప్ప ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎవరికి ఇది అభివృద్ధి అయ్యే విధంగా కానలే. గతంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, మేము రాజశేఖర రెడ్డి కన్నా మా నాన్నకన్నా నేను ఎక్కువ చేస్తాను,
నాకు 6 నెలల్లో టైం ఇవ్వండి, 6 నెలల్లో నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ప్రజలు కూడా ఆయన పాదయాత్రలో చెప్పిన మాటలు విని ప్రజలు కూడా సంతోషపడ్డారు. మరి ఈరోజు ఏం జరిగిందని రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు, అటు పోలవరం ప్రాజెక్టు, అమరావతి రోడ్లు విస్తరణ, ఏ కూడా అన్ని మొత్తం వ్యవస్థ అంతా నిలబడిపోయింది. అదేవిధంగా గతంలో 2014లో చంద్రబాబు గారు వచ్చారు. ఆయన ఏం చేశాడు? ఆయన కూడా అదేవిధంగా చేసి ఏ ప్రత్యేక హోదాను సాధించలేక నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన వ్యక్తి ఆయన కూడా ప్రత్యేక హోదా సాధించలేక చేతులు ఎత్తేసి ఆయన పోయాడు. జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్పాడు? మీరు 25 స్థానాలకు 25 ఇవ్వండి, నేను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఈ రాజ అభివృద్ధి బాటలో నడిపిస్తాను, మోడీ గారు మెడలు వచ్చి తెస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఆయన కూడా చేతులు ఎత్తేశారు. ఈ పొద్దు ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అది స్వర్ణయుగమని, ఇంకొకమని. స్వర్ణయుగం వచ్చేది ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక కాంగ్రెస్ పార్టీతోనే స్వర్ణయుగం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనే ప్రజలందరూ కూడా సంతోషపడి అభివృద్ధి అవుతారు. ఈ పొద్దు చూసుకోండి, దాదాపు మాకు ఈ రోజు శర్మిల గారు వచ్చారు. శర్మిల గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే మా యొక్క నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురమ్మ ఈ రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఆమె వచ్చింది. అది కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ మాతో 48 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాము. కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేసి రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారి ప్రధాని అవుతారని ఖచ్చితంగా మేము మా యొక్క నమ్మకం ఉంది. స్వర్ణయుగం అప్పుడు స్వర్ణయుగం వచ్చాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే స్వర్ణయుగం వచ్చాలి, ఇంకొకరు కలిస్తే స్వర్ణయుగం వచ్చాలి. ఇదంతా కళ. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇప్పుడు. రైట్ పుల్లారావు గారు, ఒక్క మాటలో, సమయం లేదు, ప్లీజ్ 2 మాటలు ఫినిష్. లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా గౌరవం, రెస్పెక్ట్ ఉన్నది. కానీ ఒక చెయ్యాలి. ఈవేళ మన దరిద్రం అంతా కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా? తెలంగాణ ఇచ్చాము, ఇవ్వండి. తెలంగాణ కాదు, రాయలసీమ ఇవ్వండి, తిరుపతి ఇవ్వండి. ఇంకోసారి ఎంత పరిస్థితిలో మనం వదిలేశారు? నేను అడిగేది ఎప్పుడు అడుగుతున్నా ఓపెన్గా, రాహుల్ గాంధీ క్షమాపణ అడుగుతాడా, సోనియా గాంధీ అడుగుతాడా? ఇలా చేసి ఇవాళ లక్షల మందికి ఇంకా మనకి కుదరలేదు. 1,06,000 ఫ్యామిలీస్ పోలవరం నుంచి తరివేశారు, రిలీఫ్ రాలేదు. ఎవరు ఇస్తారు? వైస్ ప్రెసిడెంట్ గారు ఎవరు ఇస్తారు? వాళ్ళందరూ తరపున షర్మిల గారు అడుగుతారేమో. చాలా షర్మిల గారు నేను ఎక్కువ కమెంట్ చేయను. ఆ అన్నగారు ఏం చేస్తారో చూద్దాం కొన్ని రోజుల్లో, ఎలాగ అటాక్ ఇస్తారో. అవి ఏమంటారో, సైలెంట్ గా వెళ్తాదా, మాట్లాడతా. ఆయన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి చాలా గౌరవపూర్వకంగా నేను చెప్తున్నాను అందరికి. నాకు అందరూ మిత్రులు అక్కడ. ఇది ఎంత బిక్కరగా మనం వదిలేశారు, మాట్లాడలేదు. కొంచెం అది జ్ఞాపకం పెట్టుకొని మీ నాయకులకు చెప్పండి, మర్యాదగా అడుగుతున్నానని. నేనేం రహస్యంగా మరొకసారి మనం మాట్లాడదాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ జక్రయ్య గారు, అలాగే స్వరూప్ గారు, పుల్లారావు గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు.